ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్లో జరిగే తుది పోరులో టీమిండియా గెలుస్తుందని విశ్వాసంతో ఉన్నారు. ఆసియా కప్ ఫైనల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు. గంటల్లో ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అటు దేశవ్యాప్తంగా కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా అటు క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో అటు క్రికెట్ అభిమానులు క్రీడాకారులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇండియా మ్యాచ్ అంటే ఎంతో ఆసక్తిగా చూస్తారు. చెప్పండి, మ్యాచ్ జరగబోతుంది కొద్ది గంటల్లో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య, ఎలా ఫీల్ అవుతున్నావు? ఒక ఇండియన్గా కాదు ఇదేంటి, ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ కానీ కాదు, కానీ పాకిస్తాన్కి మా కొద్దిగా ఇండియాకి కొద్దిగా ప్రౌడ్ టు బి ఇండియన్ లాగా చేయాలని, స్పోర్ట్ ఒకటే లాగా కాదు, ఇండియాకి ఒక విజయం లాగా పూర్తిగా అలా భావిస్తున్నాం. ఇండియా మ్యాచ్ జరగబోతుంది, పాకిస్తాన్తో తలబడబోతుంది. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కప్ జరుగుతుంది, ఆసియా కప్. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా జరగబోతుంది? ఈ ఒక ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మన ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ మీద మనం ఘన విజయం సాధించాం. గత 17 సంవత్సరాల నుంచి మనం ఆ స్ట్రైక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం పాకిస్తాన్ మీద. లాస్ట్ మన T20 వరల్డ్ కప్లో కూడా మనం ఘన విజయం సాధించాం, 18 బాల్కి 48 కొట్టాలని. అదే ఇక్కడ మెయింటైన్ చేయాలని మన గిల్ కెప్టెన్సీలో మళ్ళీ ఆసియా కప్లో ఫైనల్స్లో మనం గెలవాలని కోరుకుంటూ ప్రౌడ్ టు బి ఇండియన్. గతంలో ధోని ఆడేవాళ్ళు, అంతకుముందు సచిన్. మరి ఇప్పుడు అలాంటి ప్లేయర్ లేకపోయినా సరే మన టీం రాణిస్తుంది. మరి పాకిస్తాన్ అనేది మన ప్రత్యర్థి, ఒక్క ఆటే కాకుండా ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఇప్పుడున్న ప్లేయర్స్ అందరూ రాణించగలరు? ఎవరెవరు ప్లేయర్స్ ఇప్పుడు బాగా ఆడుతున్నారు? మనం గతగా చూసుకుంటే ఐపీఎల్లో గాను ఇక్కడ ఇండియా టీంలో అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు. తర్వాత సంజు శాంసన్ ఉన్నారు, మంచి ప్లేయర్. తర్వాత కెప్టెన్ గిల్ ఉన్నారు. మనకు బౌలర్స్ కూడా బుమ్రా ఉన్నారు, బాగా రాణించగలరని కోరుకుంటున్నాం. గెలుస్తారు కూడా తప్పకుండా ఫైనల్స్ కూడా, ఆసియా కప్ కూడా 18వ గది మంది. చాలా మంది ఆపరేషన్ సింధూర్ తర్వాత క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడద్దని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేశారు. అయినా సరే ఆసియా కప్లో మన వాళ్ళు ఆడారు, ఫస్ట్ మ్యాచ్లో కూడా గెలిచారు. అంటే ఎలా చూడొచ్చు, ఇది స్పోర్టివ్గానే చూడొచ్చా, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధంలో చూడొచ్చా? ఇది మన ఇండియాకి ఇంగ్లాండ్కి వేరే క్రికెట్ వాళ్ళతో అయితే మనం ఒక మ్యాచ్గా స్పాంటేనియస్ తీసుకోవచ్చు. పాకిస్తాన్ వస్తే మనకి ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారు, మనం దానికి ఆపోజిట్ రియాక్షన్గా అలా చూసి చూడాలని వస్తున్నాం. ఎలా జరగబోతుంది ఇండియా మ్యాచ్, ఎలా చూస్తున్నారు మీరు? అంటే ప్రతిసారి ఎలా ఉంటుంది, పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇవి చూసుకుంటే వాటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ల వల్ల ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉంటే, పాకిస్తాన్తో మనకు గతం నుంచి ఉన్న సంబంధాలు, అదే వ్యతిరేక సంబంధాల ద్వారా ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుద్ది. కానీ ఈ మధ్య ఏంటంటే పాకిస్తాన్ మీద ఇండియానే మన డామినేషన్ చూడడం మనం గమనించవచ్చు. అది ఆ విజయాన్ని మన భారతీయ సాయుధ దళాలకు అంకితం చేయడం మనం గమనించవచ్చు. అంటే ఆ రోజు గెలిచిన తర్వాత కరచాలనం చేయలేదనేటువంటి ఒక ట్రోల్స్ కూడా చేశారు. వాళ్ళతో షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు, మనం గెలిచి వెళ్ళిపోయాం నుంచి. అది కరెక్టే అనుకోవచ్చా? ఫ్యాన్స్గా మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే సూర్యకుమార్ యాదవ్ కూడా దాని మీద స్పందించారు. కొన్ని విషయాలని మనం స్పోర్ట్స్మెన్షిప్ కంటే మన పర్సనల్ ఫీలింగ్స్గానే తీసుకోవాలనుకున్నాం. అలాగే మనం స్పోర్ట్స్మెన్షిప్ కంటే కొన్ని విషయాల్ని ఇంకా ఎక్కువ స్థాయిలో చూడవలసిందిగా ఆయన చెప్పారు. సో అదే. నువ్వు క్రికెట్ చూస్తావా ఏంటి? ఎవరెవరు ఎలా ఆడుతున్నారు? అంటే ప్రస్తుతంలో బాగా రాణించేదైతే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ దిగి మంచి స్టార్ట్ ఇస్తున్నారు మన టీంకి. దానివల్ల మన టీము బాగా వెళ్తుంది. ఆ తర్వాత కానీ మన సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఆ స్టార్ట్ని అలాగే తీసుకెళ్ళి మొన్న గత పాకిస్తాన్ మ్యాచ్ ముందు జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో గెలిపించింది మనం అందరం చూసిన సంగతే. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మన ఇండియా టీం బాగా వెళ్తుంది. ఇంకా కెప్టెన్సీ చేసి ఫైనల్స్ మనం గెలవాలని కోరుకుంటున్నాం. ఆ బౌలింగ్ కానీ, ఆ పేస్ అటాక్ కానీ, హర్షదీప్ సింగ్ మొన్నే 100 వికెట్లు పూర్తి చేసుకున్న సందర్భంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఏంటంటే మనకి పాకిస్తాన్కి తగాదాలు చాలా ఎక్కువే. కాకపోతే ఈ మ్యాచ్ గెలిచి మనం పాకిస్తాన్ మొహం తిప్పికొట్టినట్టు చూపించాల్సిందిగా అనుకుంటున్నాము. ఇంకా బాగా రాణించి ఈ మ్యాచ్ కొట్టి మన ఇండియన్స్ ప్రౌడ్ చేయాలిగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతుంది కదా, చాలా మంది పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఇండియాలో ఎక్కువ మంది క్రికెట్ వైపే చూస్తూ ఉంటారు. విజయం ఎలా ఉండబోతుంది? రేపు విజయం ఘన విజయంగా జరగబోతుంది. పాకిస్తాన్ మీద ఫుల్ డామినేషన్తో ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రైట్, అది చూస్తున్నాం కదా, ఈరోజు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఆసియా కప్లో ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి మ్యాచ్లన్నీ కూడా ఇండియా గెలుస్తూ ఈరోజు ఫైనల్కు చేరుకుంది. పాకిస్తాన్ మీద మ్యాచ్ అంటే కేవలం ఒక స్పోర్ట్స్గానే కాకుండా ఎంతో సెంటిమెంట్తో ముడిపోయినటువంటి అంశం కాబట్టి ఇందులో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.